మధుర గీతాలతో ప్రభుని పూజింతుము. రాగతాళాలతో దివ్యగానాలతో రాగతాళాలతో దివ్యగానాలతో నవ్య భావాలతో ప్రభుని కీర్తించెదం. నవ్య భావాలతో ప్రభుని కీర్తించెదం. అరుణ కాంతులతో ధరణి పుష్పాలతో ప్రేమమయుడు దీర్ఘశాంతుడు సత్య సంపన్నుడు సృష్టికర్త కీర్తనీయుడు నిత్య సంజీవుడు. ప్రేమమయుడు దీర్ఘశాంతుడు సత్య సంపూర్ణుడు సృష్టికర్త కీర్తనీయుడు నిత్య సంజీవుడు. కృతజ్ఞత స్తోత్రాలతో సుమధుర రాగాలతో కృతజ్ఞత స్తోత్రాలతో సుమధుర గానాలతో సంకీర్తన చేయుదము. ప్రణమిల్లి పూజింతుము. సంకీర్తన చేయుదము. ప్రణమిల్లి పూజింతుము. అరుణ కాంతులతో ధరణి పుష్పాలతో నాటి ఇది బలి పూసును యమల కృష్ణమ్మ, సురేష్ స్వప్న, శ్రీ సుదీప్తి, సురేష్ తలంపులు నెరవేరాలని పిల్లల భవిష్యత్తు కోసం ఈ పూజ సమర్పిస్తూ ఉన్నారు. వెంగాపురం అంతోని వారి గ్రూప్ సభ్యులందరినీ కూడా దీవించాలని ఈ పూజ సమర్పిస్తూ ఉన్నారు. యామల్ల జాన్ గారు సర్పంచ్ గారు, అలాగే గౌరమ్మ, వినోద్, నవ్య, రాఘవ వారి కుటుంబ బిడ్డలు దేవునికి వందనాలు చెల్లిస్తూ పూజ సమర్పిస్తూ ఉన్నారు. చింతాడ బుజ్జి, గౌరి, ఎబినేజర్, అభిషేక్ చదువుల నిమిత్తం ఆరోగ్యం కోసం పూజ. రేజేడ్ సంజీవి, మంగమ్మ, రాజ్ కుమార్, యామల్ల, నీలవేణి, నిహారిక, హర్షిత పిల్లల చదువుల నిమిత్తం బంగారం ఆత్మశాంతి కోసం పూజ సమర్పిస్తున్నారు. జొన్నాడ రాజు ఆత్మశాంతి కోసం, స్వప్న, లావణ్య, ఇందిర వారి కుటుంబం కోసం పూజ సమర్పిస్తున్నారు. ఉర్లాపు కిషోర్, సునీత, సాహిల్, అదేవిధంగా నహీర వారి ఆరోగ్య నిమిత్తం ఈ పూజను సమర్పిస్తున్నారు. రెండు చేతులు జోడించుదాం. ఈనాటి ఆదివారపు దివ్యబలి ఆరాధనలో భక్తితో పాలు పంచుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి ఈరోజున మనందరము కూడా 28వ సామాన్య ఆదివారాన్ని ఈరోజు మనం ధ్యానించుకుంటూ, మరి ఈ రోజుని ప్రత్యేకంగా మన యొక్క వెంగాపురం విచారణలోని బాలికల జూబిలీ వేడుకను మనం కొనియాడుతూ ఉన్నాం. మరి ఈ రోజున ప్రత్యేకంగా మన బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. ప్రియులారా, మన పిల్లలని ప్రత్యేకంగా దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, వాళ్ళకి చక్కటి భవిష్యత్తును
ప్రభు ఉన్నతమైనటువంటి జీవితాన్ని అందించాలని మరి మనందరం కూడా పెద్దలుగా, తల్లిదండ్రులుగా మన బిడ్డల కోసం, చిన్నారి పిల్లల కోసం ఈ రోజున ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క దైవ అనుగ్రహాలతో, దేవుని యొక్క దీవెనలతో మరి ప్రత్యేకంగా వారు నింపబడాలని ఈ పూజలో ఈ రోజంతా కూడా ప్రత్యేకంగా వారి కోసం అంకితం చేస్తూ వారి కోసం కేటాయించుదాం. మన యొక్క పిల్లలందరినీ కూడా దీవించాలని, కాబట్టి 2 చేతులు జోడిస్తూ మన బిడ్డలను దీవించాలని, అదేవిధంగా వారికి చక్కటి ఆరోగ్యాన్ని, భవిష్యత్తును అందించాలని ప్రార్థిస్తూ ఈ పూజా బలిలో కడియోగ్యముగా పాలు పంచుకోవటానికి మనం చేసినటువంటి పొరపాట్లు, తప్పిదములు, పాపములు ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపలు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించమని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
ఓ సర్వేశ్వర, నీ కృప ఎల్లప్పుడూ మమ్మ వెన్నంటి ఉండునుగాక. అది మా ముందు మా వెనక నడిచి మేము సర్వదా మంచి కార్యములను మాత్రమే నిర్వహించినట్లు దృఢ చిత్తమును మాకు వసుకునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం నుండి 17 వరకు. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 14 నుండి 17 వచనములు. సేవకుల మాటలు ఆలించి నామాను యోర్దాను నదికి వెళ్ళెను. ప్రవక్త ఆదేశించినట్లే నదిలో 7 సార్లు మునిగి స్నానము చేసెను. వెంటనే అతని శరీరము శుద్ధి పొంది చిన్న బిడ్డ దేహము వలెనయ్యెను. అంతట నామాను తన ప్రజలతో ఎలీషా చెంతకు వచ్చి, అయ్యా, ఈ భూమి మీద ఇశ్రాయేలు దేవుడు తప్ప మరి ఒక దేవుడు లేడని నాకిప్పుడు స్పష్టమైనది. నేను నీకొక కానుకను సమర్పించుకోగోరెదను, చిత్తగింపుము అనెను. కానీ ఎలీషా, నేను కొలుచు సజీవుడైన యావే తోడు నీ కానుకలేమయు నాకక్కర్లేదు అనెను. నామాను ఎంత బ్రతిమిలాడినను ప్రవక్త అతని బహుమతిని అంగీకరింపలేదు. నామాను, నీవు నా అంగీకరింపవైతివి. ఇచ్చటి నుండి 2 కంచెర గాడిదలు మోయినంత మట్టివైన మా దేశమునకు కొనిపోనివ్వవా? నేటి నుండి నేను ప్రభువుకు తప్ప మరియే అన్ని దేవునకు బహులు గాని దహన బలులు గాని సమర్పింపను. ఇది ప్రభుని వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. ప్రభువుకు కొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన పవిత్రమైన తన బాహువు వలన విజయమును సాధించెను. అందరూ ప్రభువు తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. ప్రభువు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. ఇశ్రాయేలీల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుదనన్న తన ప్రమాణమును నిలబెట్టుకొనెను. అందరూ ప్రభువు తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభువును విజయము గాంచిరి. విశ్వదాత్రి ప్రభువుకు జేకొట్టుము. ఆనందనాదము చేయుచు అతనికి కీర్తనలు పాడుము. అందరూ ప్రభువు తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. 2వ పట్టణము పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 8 నుండి 13 వచనాలు. 2వ పట్టణము పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 8 నుండి 13 వచనాలు. ప్రియ సహోదరుడా, నేను బోధించు సువార్త యందు
చెప్పబడినట్లు దావీదు సంతతిలో జన్మించి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞప్తి అందించుకొనుము. నేను ఈ సువార్తను బోధించుట చేతనే బాధను అనుభవించుచున్నాను. అంతేకాక నేరస్తుని వలె గొలుసులచే బంధింపబడి ఉన్నాను. కానీ దేవుని వాక్కు బంధింపబడి లేదు. ఈ కారణముననే ఎన్నుకోబడిన దేవుని ప్రజలు క్రీస్తు యేసు నందలి రక్షణను నిత్య మహిమతో కూడా పొందవలెనని వారాల కొరకు సమస్తమును నేను ఓర్చుకొనుచున్నాను. మనము ఆయనతో మరణించి ఉండినచో ఆయనతోనే మరల జీవింతుము. మనము సహనము ప్రదర్శించినచో ఆయనతో పాటు రాజ్య పాలనము చేతుము. మనము ఆయనను నిరాకరించినచో ఆయన మనలను నిరాకరించును. మనము ఆయనను నమ్మని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన ఆత్మద్రోహము ఉనర్చుకొనలేడు కదా అను ఈ వాక్కులు యథార్థములు. ఇది ప్రభుని వాక్కు. ప్రేమను మనిషిని చేసిన దేవుడు ప్రేమాన్వితుడై వెలిగాడు. హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. పునీత లూకా వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 17వ అధ్యాయము వచనములు 11 నుంచి 19. యేసు సమరయ గలిలయ ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగానే 10 మంది కుష్టు రోగులు యేసునకు ఎదురైరి. వారు దూరమున నిలుచుండి గొంతెత్తి, ఓ యేసు ప్రభువా, మమ్ము కనికరింపుము అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు అని చెప్పాను. వారు మార్గమధ్యముననే శుద్ధి పొందిరి. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థతడగుట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరయుడు. అప్పుడు యేసు, 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడ? తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ అన్యుడు ఒక్కడేనా అనెను. పిదప యేసు అతనితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరిచినది, లేచి వెళ్ళుము అని అనెను. ఇది క్రీస్తుని సుశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సుశేష బోధనల ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. అందరూ కూర్చోండి. యేసువా వందనం. వందనం.
యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం, త్రేకదేవ వందనం, త్రియేకదేవ వందనం, త్రేకదేవ స్తోత్రం. త్రియేకదేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు పైకి చాచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున మనందరము కూడా మన యొక్క వెంగాపురం విచారణలోని మనం బాలికుల జూబిలీ వేడుకను ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం. పోయిన ఆదివారం యువకుల యొక్క జూబిలీని మనం కొనియాడినట్లు ఈరోజు మనం బాలికల జూబిలీని మనం ప్రత్యేక విధంగా కొనియాడుతూ మన యొక్క బిడ్డల కోసం ప్రార్థించడానికి, దీవించడానికి ఇక్కడ మనందరము కూడా చేరుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది మన బాధ్యత. మన బిడ్డల కోసం మనం ప్రార్థించాలి, మన బిడ్డలను మనం దీవించాలి అనేటటువంటిది మనం ప్రతిరోజు కూడా మనం ప్రార్థించాలి, వారిని దీవించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనకి మత్తయి శుభవార్తలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మత్తయి శుభవార్త 19వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఒకసారి తెరుద్దాం మత్తయి శుభవార్త 19వ అధ్యాయాన్ని. అందులో 13వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆ సమయమున కొందరు తమ బిడ్డలపై చేతులు చాచి ప్రార్థించమని యేసు వద్దకు తీసుకొని వస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రభు చెంతకు తీసుకొని వస్తున్నారు. ఇదిగో మా బిడ్డలపై మీ చేతులు ఉంచి ప్రార్థించండి అని ప్రభువు చెంతకు తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులు మనం చూస్తున్నాం మత్తయి శుభవార్తలో ప్రియులారా. కాబట్టి ఈరోజు మనందరం కూడా చిన్ననాటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా, వాళ్ళు చిన్న చిన్న అడుగులు వేస్తూ ఉన్నప్పటి నుంచి, వాళ్ళు జన్మించినప్పటి నుంచి మనం వాళ్ళని ఎక్కడికి తీసుకురావాలి? దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో ప్రభువా మా బిడ్డలను దీవించు, మా బిడ్డలను ఆశీర్వదించు, మా బిడ్డలపై మీ చేతులు ఉంచి ప్రార్థించు అని మనం భగవంతుని వేడుకోవాలి. మనం కూడా వాళ్ళ మీద చేతులు ఉంచి ప్రార్థించాలి. మనం చెయ్యాలి ప్రతిరోజు, ప్రతి క్షణం కూడా దేవుని సన్నిధికి మనం నడిపించాలి. ప్రియులకు సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు ప్రత్యేకంగా ఈ బాలికుల యొక్క ఈ ప్రత్యేకమైనటువంటి వేడుకను మనం ఏర్పాటు చేస్తూ ఈరోజు పిల్లలందరినీ కూడా ప్రత్యేక విధంగా మన మధ్యలోనికి ఆహ్వానిస్తూ వాళ్ళకు అంకితము చేస్తూ వాళ్ళ కోసం ప్రార్థించడానికి ఈ చక్కటి ఏర్పాటుని మనందరం కూడా చేసుకుంటూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మనం నిత్యము కూడా ప్రభు సన్నిధానానికి తీసుకొని రావాలి. ఈ రోజే కాదు, రేపే కాదు, ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. దేవుని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళని పెంచాలి, మనందరం కూడా నేర్పించాలి. అందుకే మనకి ద్వితీయోపదేశ కాండం ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూడండి. 6:7 నేడు నేను మీకు ఉపదేశించినటువంటి ఆజ్ఞలను ఏనాడును విస్మరింపకుడు. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను మీకు ఇస్తున్నటువంటి ఈ ఆజ్ఞలను ఏనాడు మీరేం చేయకూడదు, విస్మరించకూడదు, మర్చిపోకూడదు. మీ జీవితంలో, మీ అనుదిన జీవితంలో మీరు పాటించాలి. తర్వాత వీనిని మీ పిల్లలకు బోధించండి. మనం బోధించాలి, మన పిల్లలకు నేర్పించాలి. వారిని మనం ఆ దేవుని సన్నిధికి తీసుకొని వస్తూ మన బిడ్డలను ఆధ్యాత్మికంగా మరింతగా బలపరచడానికి,
మరింతగా దేవుని యొక్క అనుగ్రహాలతో, దీవెనలతో, దేవుని యొక్క వరాలతో నింపడానికి మనం వారిని ఏం చేయాలి? తీసుకొని రావాలి. రెండోది నేర్పించాలి, బోధించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా ఇది నేర్చుకోవాలి. బోధించాలి, నేర్పించాలి, ఆయన సన్నిధికి తీసుకొని రావాలి. లేకపోతే రాదు. వాళ్ళని మనం దేవుని సన్నిధికి తీసుకొని రాకపోతే వాళ్ళు రాలేరు. మనం వాళ్ళకు నేర్పించకపోతే, వాళ్ళకు బోధించకపోతే, వాళ్ళకి మనం చెప్పకపోతే, వారిని మనం సరిదిద్దకపోతే వాళ్ళు నేర్చుకోలేరు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే చిన్నపిల్లలు, మనం చెప్పాలి, నేర్పించాలి, బోధించాలి. ఈరోజు పట్టణాలలో అన్నీ కూడా మనందరికీ కూడా నేర్పిస్తున్నది ఇదే. ఈరోజు పట్టణాలన్నీ కూడా ఈ 28వ ఆదివారంలో మనకు పట్టణాలు ఏం బోధిస్తున్నాయనంటే, పెద్దలకైనా, తల్లిదండ్రులకైనా, యువతి యువకులకైనా, చిన్నారి బిడ్డలకైనా మన జీవితంలో మనకు ఉండాల్సినటువంటి ఒక మంచి క్వాలిటీ, ఒక మంచి విషయం ఏంటంటే కృతజ్ఞతాభావాన్ని కలిగి జీవించడం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృతజ్ఞతాభావాన్ని కలిగి జీవించాలి. కృతజ్ఞతలు చెల్లించేటటువంటి ఒక గొప్ప పుణ్య జీవితాన్ని ప్రభు మనకు నేర్పిస్తున్నారు. పిల్లలు, నేను ఇదివరకే చెప్పాను, ఎక్కడో గలిలయ ప్రాంతంలోని యేసు ప్రభు 12 మంది అపోస్తలులను ఎన్నుకొని వారు నడిచి వస్తూ, పల్లెల్లో పట్టణాల్లో వాళ్ళు బోధించుకొని వస్తూ, వాళ్ళు ప్రయాణం చేస్తూ ఎక్కడికి వెళ్తున్నారని చెప్పాను. ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేముకి. మర్చిపోయారా? జర్నీ, ప్రభు ప్రయాణం. గలిలయ ప్రాంతంలో 12 మంది అపోస్తలులను ఎన్నుకొని దేవుడు ప్రయాణం చేస్తూ, ప్రభు ప్రయాణం చేస్తూ 12 మంది అపోస్తలులకు కూడా ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? తర్ఫీదునిస్తూ ఉన్నాడు. ఇదిగో నేను ఎంతకాలమో ఉండబోను, నా తర్వాత ఈ దైవ రాజ్య స్వార్థ వ్యాప్తిని మీరు కొనసాగించాలి. ఎలా కొనసాగించాలి అని తర్ఫీదునిస్తూ వాళ్ళకి ప్రయాణంలో బోధిస్తూ ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేమునకు వెళ్తూ ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో నా శిష్యులుగా మీరు ఎలా ఉండాలి? మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, మీరు నా శిష్యులుగా ఉండదలిచితిరి కదా, మీరు ఎలా ఉండాలి? మీ క్వాలిటీస్ మీకు తర్ఫీదునిస్తూ ఉన్నానని చెప్పి ప్రభు ఎన్నెన్నో బోధించుకొని వస్తూ ఉన్నారు. గత వారాలన్నీ మనం ఇదే ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. సుశేషపట్నంలో మనం చదువుతున్నాం. ఒకసారి చూడండి, లూకా శుభవార్త 17వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఒకరు చాలు. యేసు సమరియా గలిలయ ప్రాంతముల మీదుగా ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేముకు వెళ్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు వాళ్ళకి నేర్పిస్తున్నటువంటి పాఠం ఇదే. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా, ఈ కృతజ్ఞతా భావం మీరు కలిగి ఉండాలి. ఇదిగో ప్రభు అనేక విషయాలు నేర్పించాడు. ఇదిగో మిమ్మల్ని నేను తోడేళ్ల మధ్యకు, నేను గొర్రె పిల్లల వలె మిమ్మల్ని పంపిస్తున్నాను. మీరు భయపడకండి, అధైర్యపడకండి, నేను మీకు తోడుగా ఉంటాను. ఇదిగో మార్తా మరియమ్మల స్టోరీలు కూడా మనకు నేర్పించాడు. ఇదిగో ప్రాముఖ్యత భగవంతునికి ఇవ్వాలి. మీ జీవితంలో నన్ను వెంబడిస్తున్నారు కదా, ఈ లోకము కాదు, ఈ లోకమే మీ జీవితంగా కాదు, ఇదిగో ప్రాముఖ్యత భగవంతునికి అందించాలని. ఇలా ఒక్కొక్కటి ప్రభువు ఒక్కొక్క వారం మనకు నేర్పిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఈరోజు ప్రభు మనకు నేర్పించేది కృతజ్ఞతా భావం మనం కలిగి జీవించాలి. ఈరోజు మన పిల్లలకి ఇది నేర్పించాలి. మనం పాటిస్తూ మన పిల్లలకి కూడా ఇది నేర్పించాలి అని ఈరోజు మనం ప్రత్యేకంగా ధ్యానించుకుందాం. ప్రియ సహోదరి సహోదరు, అందుకే కీర్తన 100లో 100వ కీర్తనలో మనం ఒకసారి చూద్దాం. 4వ వచనం చూడండి. దావీదు మహారాజు ఎంత చక్కగా తన యొక్క స్తోత్ర గీతములో ఎంత చక్కగా పాడుతున్నాడో. ఆ కీర్తన 100లో మనం చూడండి,
100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞతాస్తుతులతో కృతజ్ఞతాస్తుతులతో అతని మందిర ద్వారమున ఆయన మందిర ద్వారమును ప్రవేశింపుడు స్తుతి గీతములతో దేవాలయ ఆవరణమున అడుగిడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు మహారాజు చెప్తున్నాడు పిల్లారా, 40 ఏండ్లు గొప్ప మహారాజుగా పనిచేస్తున్నటువంటి దావీదు చెప్తున్నాడు, ఇదిగో కృతజ్ఞతాస్తుతులతో ఆయన మందిరమ ద్వారమును ప్రవేశించండి. కృతజ్ఞత భావంతో దేవుని సన్నిధిలో మనం ప్రవేశించాలి. గర్వంతో కాదు, అహంకారంతో కాదు. పరిసయ్యుడు ఏ విధంగా అయితే ఇదిగో ముందుకు వచ్చి నేను చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నాను, త్యాగం చేస్తున్నాను, నేను అది ఇస్తున్నాను ఇది ఇస్తున్నాను, అక్కడ ఉన్నటువంటి సుంకరి లాంటి పాపాత్ముడు నేను కాదు అని ఇతరులను కించపరుస్తూ ఇతరులను చిన్న చూపు చూసే స్వభావం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకి ఉండకూడదు. మనకు ఉండాల్సిన స్వభావము ఏంటంటే కృతజ్ఞతా స్తుతులు అందించే స్వభావం మనకి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అందుకే ఆయన చెప్తున్నాడు, స్తుతి గీతాలతో ఆ ప్రభు సన్నిధికి ఆ ఆవరణములో ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు మనందరం కూడా మన గుండెలన్నీ కూడా మన హృదయం అంతా కృతజ్ఞతా భావముతో నిండిపోవాలి. మనలో ఆ భావాలు ఉండాలి, ఇంకా ఏ ఇతర భావాలు కాదు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే భావము మనలో నింపుకోవాలి, నిండాలి. ప్రియ సహోదరి సహోదరు, అందుకే మనందరికీ కూడా చెప్తున్నాడు అదే మాటలో 5వ వచనం చూడండి. ఎందుకనంటే ఎందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు, ఆయన మందిర ద్వారములోనికి అడుగు పెట్టేసరికి మనం ఎందుకు ఈ విధంగా ఉండాలంటే ప్రభువు మంచివాడు కనుక, ఆయన ప్రేమ శాశ్వతమైనది కనుక మనందరము కూడా కృతజ్ఞతా భావముతో ఆయన సన్నిధికి రావాలి. హల్లెలూయా. 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 ఆయన మంచివాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు మహారాజు చెప్తున్నాడు, ఆయన మంచివాడు. నేను మొన్న కూడా ఒక గ్రామంలో ప్రసంగం నేను చెప్పాను, దేవుడు ఎప్పుడు కూడా తప్పు చెయ్యడు. మీ జీవితంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు మీకు వస్తున్నా, అనారోగ్యమే వస్తున్నా, ఇబ్బందులు పాలవుతున్నా సరే మన జీవితంలో దేవుడు ఎప్పుడు తప్పు చెయ్యడు, తప్పుడు నిర్ణయాలు తీసుకోడు. ఆయన ఎప్పుడు కూడా కరెక్టే. ఎందుకనంటే ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే మార్గము. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియ సహోదరులు. కాబట్టి మనం కోరు తెచ్చుకుంటూ మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలలోనో, లేదంటే కొన్నిసార్లు మన పొరపాట్ల వలనో, లేదంటే ఇంకొకటి మనం విశ్వాసంలో అంగీకరించాలి, ఇది దేవుని చిత్తంగా మనం స్వీకరించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 కాబట్టి మన జీవితంలో కృతజ్ఞతా భావం మనం కలిగి జీవించాలి. అందుకే కీర్తన 103లో మరొక మాట ఉంది చూడండి ఒకసారి. 103వ కీర్తన 2వ వచనం చూడండి. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, ఆయన ఉపకారములను వేనిని మరువకము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనకు చెప్తున్నటువంటి మాట, దావీదు మహారాజు చెప్తున్న మాట, ఇదిగో నా ఆత్మమా ప్రభువుని స్తుతించుము. మనకి సుశేషపట్నంలో మరొక సందర్భంలో ఉన్నట్లు, నా ఆత్మమా తిను త్రాగు సుఖించు కాదు. ఈ జీవితం మనకు వ్యర్థము. తిను త్రాగు సుఖించు సంతోషించు, గందరగోళంగా జీవించు, వ్యసనాలతో జీవించు, చెడు విధానంతో జీవించు. ఇది కాదు ప్రభు మనకు చెప్తున్నది. దావీదు మహారాజు చెప్తున్నాడు, ఓ నా ఆత్మమా ప్రభువుని స్తుతించు, ఆయన ఉపకారములు దేనిని మరువకము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందు గురించి ఈనాటి మొదటి పట్టణంలో మనం ఆలకిస్తున్నాం ప్రియులారా. ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం, కుష్టు వ్యాధితో బాధపడుతున్నటువంటి సిరియా రాజు యొక్క సైన్యాధిపతి నామాను ఒకసారి చూడండి. మనం ఈరోజు మొదటి పట్టణం ఒకసారి తెరవండి. ఒకసారి రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం చూద్దాం.
కుష్ఠ వ్యాధితో బాధపడుతున్నటువంటి సిరియారాజు సైన్యాధిపతి నామాను ఆయన శరీరం అంతా శుద్ధి పొంది చిన్న బిడ్డన వలె ఆయన శరీరం అంతా స్వస్థత పొందుకున్నప్పుడు ఆయనలో ఎంత కృతజ్ఞతా భావం కలుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మొట్టమొదటిగా మనం చూస్తే ఎలీషా ప్రవక్త అన్నాడు, వెళ్ళి అక్కడ ఒక 7 సార్లు మునుగనంటే నేను మునగడం ఏంటి, నా దేశంలో లేవా, ఇక్కడికి వచ్చి మునగాల, నువ్వేదో నన్ను చేస్తావు అనుకుంటే, నా మీద మంత్రాలు చేస్తావు అనుకుంటే నువ్వు మంత్రాలు చేయట్లేదు, అక్కడికి వెళ్ళి నదిలోనికి వెళ్ళి మునుగు అని చెప్తున్నావే అని గర్వించినటువంటి ఈ నామాను ఆయన ఎంత కృతజ్ఞత భావానికి వస్తున్నాడంటే ఒకసారి చూడండి ప్రియులారా. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం చదవండి. అంతట నామాను తన పరిజనముతో ఎలీసా చెంతకు వచ్చి అయ్యా ఈ భూమి మీద ఇశ్రాయేలు దేవుడు తప్ప మరి యొక్క దేవుడు లేడు అని నాకిప్పుడు స్పష్టమైనది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులారా. ఆయనకు స్పష్టమైంది ఏంటనంటే ఈ భూమి మీద ఇజ్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుడు లేడని నాకిప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఈ భూమి మీద మరొక దేవుడు లేడు, ఈయనే నిజమైన దేవుడని, ఈయనే సర్వశక్తిమంతుడని, ఈయనే సైన్యములకు అధిపతి అని, ఈయన ఈ సృష్టిని సృష్టించినటువంటి మహా గొప్ప దేవుడని నాకు స్పష్టత, నాకు క్లారిటీ వచ్చేసింది అని చెప్పి మరొక మాట చెప్తున్నాడు. చూడండి ఒకసారి 17వ వచనం. చూడండి ఎంత చక్కటి డిసిషన్ అంటే అని చెప్తున్నా, నేటి నుంచి నేను ప్రభువునికి తప్ప మరి ఏ అన్య దేవునికి బలులు కానీ దహన బలులు కానీ నేను సమర్పించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ భూమి మీద ఇజ్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుడు లేడని నాకు క్లారిటీ వచ్చింది. రెండోది, నేను ప్రభువునికి తప్ప మరి ఏ ఒక్కరికి బలులు కానీ దహన బలులు కానీ సమర్పించును. ఒకవేళ నేను సమర్పిస్తే అది కేవలము ఇజ్రాయేలు దేవుడికి మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఇది ఆయన కృతజ్ఞతా భావం. ఆయన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాడు. మొట్టమొదటిగా ఆయనలో చేసింది ఏంటంటే ఆయనకు జరిగినటువంటి మేలును ఏం చేశాడు, ఆయన గుర్తించాడు. నామానుకు జరిగినటువంటి మేలును, స్వస్థతను, దీవెనను నామాను ఏం చేస్తున్నాడు, గుర్తించాడు. ఈరోజు మనకి ఇతరులు మేలు చేస్తున్నప్పుడు, మనకి ఇతరులు మనకి మంచి చేస్తున్నప్పుడు, మనకి ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, గుర్తించాలి. కొంతమంది గుర్తించరు, గుర్తించే స్వభావం ఉండాలి. గుర్తించాలి, తర్వాత ఏం చేయాలి, గుర్తించాలి, గుర్తించుకొని ఆ వ్యక్తికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి, థ్యాంక్స్ చెప్పాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది చాలా విలువైనటువంటిది ప్రియులారా. మనం గుర్తించాలి, మన పిల్లలకి ఇది నేర్పించాలి. ఎవరైనా నీకు అది ఇచ్చినప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట ఏంటి, థ్యాంక్స్, థ్యాంక్ యూ అని చెప్పాలని మన పిల్లలకి నేర్పించాలి. కృతజ్ఞత భావం మనం నేర్పించాలి. నామాను చేసినదే, నామాను గుర్తించాడు, గుర్తించుకున్నాడు, గుర్తించుకొని దేవునికి వందనాలు చెల్లిస్తున్నాడు. ఆయన చెప్తున్న మాట, నేను ప్రభువునికి తప్ప ఇక ఎవ్వరికి ఎలాంటి బలులు కానీ దహన బలులు కానీ నేను అర్పింపను. ఒకవేళ నేను అర్పించాల్సి వస్తే కేవలము ఈ దేవునికి తప్ప. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు స్పష్టంగా అదే నేర్పిస్తున్నాడు. ఈనాటి మన యొక్క సుశేషపట్నంలో కూడా మనం అదే నేర్పించుకుంటూ ఉన్నాం ప్రియులారా. మనం 10 మంది కుష్ఠ రోగులు దేవుని సన్నిధికి వచ్చి, ఇదిగో ప్రభు ఆ యొక్క ప్రాంతానికి వస్తూ ఉన్నప్పుడు, మొట్టమొదటగా వాళ్ళు సమరయ గలిలయ ప్రాంతముల మీదుగా వెళ్తూ ఉన్నప్పుడు ఆ గ్రామమును అడుగు పెట్టగానే 10 మంది కుష్ఠరోగులు ఆ ప్రభుకి ఎదురయ్యి ప్రభుని వేడుకుంటూ ఉన్నారు. ఏమంటున్నారు ఒకసారి చూడండి.
గొంతెత్తి ఓ యేసు ప్రభువా కనుకరింపు మమ్ము కనికరింపుము కనికరింపుము అని అని కేకలు పెట్టిరి. కేకలు పెట్టిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. 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 ఎప్పుడైతే వాళ్ళు గొంతెత్తి కేకలు పెట్టారో, ప్రార్థించారో, మోకరించి ప్రాధేయపడ్డారో, వెంటనే యేసయ్య మనస్సు చూడండి కరిగిపోయింది. వాళ్ళు మార్గ మధ్యములోనే శుద్ధిలయ్యిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువుకు తెలుసు ఆ కుష్ఠ రోగుల యొక్క బాధ, ఆ కుష్ఠ రోగుల యొక్క దుర్బలమైన పరిస్థితి, ఆ వ్యాధి సోకిన వారి యొక్క పరిస్థితి వాళ్ళకి తెలుసు. ఎందుకనంటే వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారు? ఊరిలో ఉండరు, ఊరు బయట ఎక్కడో బయట పొలిమేరల్లో ఉంటూ ఉంటారు. ప్రియ సహోదరులు, అందుకే చాలామంది కుష్ఠ వ్యాధి సోకినటువంటి వాళ్ళు, కొంతమంది వ్యాధితో చనిపోతే, కొంతమంది మానసికంగా తట్టుకోలేము. మనకి ఏదైనా చిన్న మచ్చ వస్తేనే బయటకు వస్తాం, మనం మాస్క్ పెట్టేస్తాం లేదా మొత్తం మూసేస్తాం. చిన్నది వస్తే చాలు, చిన్న మచ్చ వస్తే చాలు, 10 మందిలో తిరగడానికి సిగ్గుపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరు, అలాగే కుష్టి వ్యాధితో ఉన్నటువంటి వీరిని ఎక్కడికి పంపించేస్తున్నారు? ఊరు బయటికి. ఎక్కడో ఉండాలి వాళ్ళు. ఊరిలో వారితో మాట్లాడడం కానీ చూడడం కానీ వాళ్ళకి లేదు, బయట ఉండాలి. ప్రియులారా, ఇలా మానసిక వ్యాధితో మానసికంగానే వాళ్ళు చనిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అలాంటి వారిపై ప్రభు యొక్క కనికరము చూపించాడు. ప్రభు కనికరము చూపించాడు, వారి పట్ల కలిగి ఉన్నాడు. వెంటనే వాళ్ళు మార్గ మధ్యంలోనే శుద్ధులైనటువంటి చూస్తున్నాం ప్రియులారా. కానీ ప్రభు చెప్తున్నటువంటి ఈ యొక్క భాగంలో ఒకే ఒక్కడు దేవుని సన్నిధికి తిరిగి వచ్చి ప్రభు పాదాల చెంత సాగిలపడి కృతజ్ఞత తెలిపినట్లుగా మనం చూస్తున్నాం. 10 మంది శుద్ధులైరి, కానీ ఒకే ఒక్కడు వెనక్కి తిరిగి వస్తూ ఉన్నారు. ప్రభు ఏమంటున్నాడు? మిగతా 9 మంది ఎక్కడ? వేర్ ఆర్ ద 9? మిగతా 9 మంది ఎక్కడ? బహుశా ప్రభు కూడా చాలా బాధపడి ఉంటాడు. 10 మంది శుద్ధులైతే కేవలము ఒక్కడే ప్రభు సన్నిధికి, ప్రభు చెంతకి తిరిగి వస్తూ ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాడు. ప్రభు పాదాల మీద ఏం పడుతున్నాడు? సాగిలిపడి ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, బహుశా ప్రభు కూడా ఆలోచించుంటాడు, మిగతా 9 మందికి కృతజ్ఞత భావం లేదా? మేలులు పొందారే, దీవెన పొందారే, వాళ్ళ యొక్క స్వస్థతను పొందుకున్నారే, శుద్ధులయ్యరే, మిగతా 9 మంది రాలేదే అని బహుశా ప్రభు ఆలోచించాడు. కొన్నిసార్లు మనం కూడా మన పిల్లలకు మనం నేర్పించాలి. నేర్పించకపోతే తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత భావం వాళ్ళకి లేకపోతే తల్లిదండ్రులుగా మనం కూడా చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. మన తల్లిదండ్రుల పట్ల మనకి ఆ కృతజ్ఞత భావాన్ని మనం కలిగి జీవించాలి. మన కోసం వారు పడినటువంటి శ్రమను, కష్టాన్ని, కన్నీటిని, వాళ్ళు పడినటువంటి చెమటను, వాళ్ళు మన యొక్క పెంపకం కోసం వాళ్ళు ఎంత శ్రమ పడ్డారో మనం వాళ్ళకి ఆ కృతజ్ఞత భావాన్ని చూపించాలి. ఇది మన పిల్లలకు నేర్పించాలి ప్రియారా. కానీ కొన్నిసార్లు మనం చూస్తుంటాం, తల్లిదండ్రులని మాటలతో బాధ పెట్టేవాళ్ళు, వాళ్ళ మనస్సు కష్టపెట్టేవాళ్ళు. నువ్వు మాకేం చేసావు, కన్నందుకు ఇది చెయ్యవా, నీ బాధ్యత కాదా అని తిరిగి ప్రశ్నించే కొడుకులు, కూతుళ్ళు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు ఇలాంటి భావాలు, ఇలాంటి ఆలోచనలు మంచిది కాదు. ఎల్లప్పుడూ వాళ్ళకి మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞత భావం కలిగి జీవించాలి. ఇలాంటి ప్రశ్నలు మనం చూస్తుంటాం చాలాసార్లు. ఏమి కన్నందుకు నీకు బాధ్యత లేదా? కన్నావు కదా, ఎవరి కోసం కన్నావు, దేనికోసం కన్నావు, చెయ్యి, పోషించు, పెంచు, ఎవరి కోసం చేస్తావు అనే భావం. కృతజ్ఞత భావం లేకుండా మాట్లాడే మాటలు చాలాసార్లు మనకి బాధను కలిగిస్తూ ఉంటాయి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడు కూడా ప్రభు యొక్క మేలులు మరిచిపోకూడదు.
ఆయన మేలులకు మనం వందనాలు, కృతజ్ఞతలు. మన తల్లిదండ్రులైనా, మన స్నేహితులైనా, మన శ్రేయోభిలాసులైన, మన క్లాస్మేట్స్ అయినా, ఎవరైనా మనం ఏ మేలును పొందుకుంటున్నా మనం వెంటనే మనం థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి, కృతజ్ఞత భావాన్ని మనం కలిగి జీవించాలి. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత కృతజ్ఞత భావాన్ని మనం కలిగి జీవించాలని మనకి ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. యాక్చువల్గా ప్రభువుకు మనం ఏం అర్పించగలం, ఏం మనం చెయ్యగలం? అందుకే మనకి కీర్తన 50 ఒకసారి చూడండి. కీర్తన 50 ఒకసారి చూద్దాం. 50వ కీర్తనలో 8వ వచనం ఒకసారి చూడండి. మీరు అర్పించు బలుల మీద మీరు నాకు నిరంతరము దహన బలులు అర్పించుచునే ఉన్నారు. అయినను మీ పొట్టముల నుండి ఎద్దులు కానీ, మీ మందలో నుండి మేకపోతులు కానీ నాకు అక్కరలేదు. వన్యమృగములన్నీ నావే, వేల కొలది కొండల మీద పశువులన్నీ నావే, ఆకాశమున ఎగురు పక్షులన్నీ నావే, పొలమున తిరుగాడు జంతువులన్నీ నావే. నాకు ఆకలి వేసినచు నేను మీతో చెప్పేవాడును కదా. ఈ జగత్తును దానిలోని సకల వస్తువులను నావే కదా. నేను ఎడ్ల మాంసము తిందునా, మేకల రక్తము త్రాగుదునా. మీరు దేవునికి కరెక్ట్గా ఆలకించండి. మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులను బలిని అర్పింపుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతి బలిని అర్పించాలి. అంతే దేవుడికి కావలసింది ఇదే. మన దేవుడికి కావలసింది అదే ప్రియులారా. ఇంకా తర్వాత మాట ఏముంది అక్కడ? మీరు చేసినటువంటి మ్రొక్కుబడులను చెల్లించండి. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన చేసిన మేలులకు, ఆయన ఉపకారములకు మనం ఏమి చెల్లించగలం? మనం ఏమి ఇవ్వగలం? ఏది ఇచ్చినా ఆయనకి అన్నీ ఆయనవే, మనం ఆయనకి ఏమీ ఇవ్వలేము. అందుకే ఆయన చెప్తున్నాడు, ఇదిగో నాకు కృతజ్ఞత స్తుతి బలి నర్పిస్తే చాలు, మంచి మనసుతో. అందుకే మనకి చక్కటి పాట ఉంది కదా, మనకు అర్పణ సాంఘ్యం, మనకి నీవు చేసిన ఉపకారమును. ఒకసారి పాడండి, ఒకసారి చక్కటి పాట ఈ సమయంలో. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. గట్టిగా చెప్పు. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చక్కటి మాటలు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడనైనా వేలాది పొట్టేళ్ళనైనా నేను అర్పించిన నీకు చాలునా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చక్కటి మాటలు. వేలాది నదులంత విస్తార తైలము నీకు ఇచ్చినా సరిపోవునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రిని నీకిచ్చినా సరిపోతుందా? ఏమాత్రం నీ ముందు ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. మరణ మరణమునందుకు నీకిచ్చిన చాలునా. మనస్యము నాకిచ్చినందుకు నీరిచ్చిన చాలునా. వేలాది దూడలనా,
నలిగిన బలియాగమునకై నా హృదయమర్పింతును. నలిగిన బలియాగములకై నా హృదయము ఎంతెనో భాగ్యము నాకిచ్చి విరిగి నలిగిన బలియాగమును నా హృదయము అర్పింతును. ఏ హృదయం కావాలి ప్రభువుకి? నువ్వు ఏడాది దూడనైనా, వేలాది కోట్లు అయినటువంటి పొట్టేళ్ళనిచ్చినా, వేలాది నదులంతా తైలం ఇచ్చినా అన్నీ ఆయనవే, ఆయన ఆధీనంలో ఉన్నవే. ఆయనకేం కావాలట? విరిగి నలిగినటువంటి నీ హృదయం కావాలి. ఆ ముందు మాటలు, కపట మనస్సు లేకుండా నా హృదయాన్ని నీకు ఇస్తే చాలు నా దేవా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనందరికీ కూడా ఇదే మాటను మనం నేర్చుకోవాలి ప్రియులారా. మన పిల్లలకి ఇదే నేర్పించాలి. విరిగి నలిగిన బలియాగమును నా హృదయము నీకు అర్పించున, నిన్ను వెంబడించెదను. ఓకే, ప్రభు చెప్పిన మాట. రక్షణ పాత్రను చేబూని నిత్యము ఎవరిని వెంబడిస్తాను? పవన్ కళ్యాణ్ కాదు, చిరంజీవిని కాదు, ఇంకొకరిని కాదు. ఎవరిని వెంబడించాలి మనం? ప్రభుని వెంబడించాలి. ప్రభు తర్వాత ఎవరిని వెంబడించాలి? ఎవరికి కృతజ్ఞత కలిగి జీవించాలి? తల్లిదండ్రులకి. మనకు ఉండాల్సింది దేవునికి విరిగి నలిగినటువంటి హృదయం కావాలి. కృతజ్ఞతా భావం మనం కలిగి జీవించాలి. ప్రియులు సహోదరి సహోదరు, అందుకే నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఆ కృతజ్ఞత తెలియజేయడం, ఆ కృతజ్ఞతలు చెల్లించడం. అది మన మంచి మనస్సు యొక్క లక్షణం ప్రియులారా. కృతజ్ఞత చెల్లించే మనస్సు కలిగి ఉండటం మనకున్నటువంటి మంచి లక్షణం. మనం ఇది నేర్చుకోవాలి, మన పిల్లలకి ఇది నేర్పించాలి. ఎప్పుడు కూడా నిరాశలోనికి వెళ్ళకూడదు, నిస్పృహలోనికి వెళ్ళకూడదు. మరలా చెప్తూ ఉన్నాను. ఎందుకంటే నిరీక్షణ మనకు నిరాశను కలిగించదు. ఆయన సన్నిధిలోనికి రావాలి. ఆయన సన్నిధిలోకి వచ్చి విశ్వాసంతో మనం ఉండాలి. రెండోది, కృతజ్ఞతా భావం మనం కలిగి జీవించాలి. ఇది మనందరం కూడా నేర్చుకోవాలి పిల్లారా. మనం ఇతరులకి థ్యాంక్స్ చెప్పినప్పుడు వాళ్ళు కూడా తిరిగి మనకి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. ఒక మంచి వాతావరణం, మన మధ్యలో ఉన్నటువంటి స్నేహం ఏమవుతుంది? బలపడుతుంది, పెరుగుతుంది. కాబట్టి ఈ కృతజ్ఞత భావాన్ని మనం నేర్చుకోవాలి. మనం పొందేటువంటి ప్రతి మేలును కూడా తలంచుకుంటూ ప్రతి క్షణం కూడా కృతజ్ఞత తెలియజేసేటటువంటి జీవితం మనకు ఉండాలి. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈరోజు ప్రత్యేక విధంగా మన బిడ్డలని, ఈ బాలికల ఈ జూబిలీ వేడుకను కొనియాడుతున్నటువంటి తరుణంలో మన పిల్లలని ఈరోజే కాదు ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి నడిపించాలి. మనకి కొంతమంది ఆ ప్రభు సన్నిధికి తీసుకుని వచ్చి ఇదిగో వారి మీద చేతులు ఉంచి ప్రార్థించండి అని అడిగినట్లుగా ఈరోజు మనం ప్రార్థించాలి. మన పిల్లలకి ప్రార్థించాలి. ఒకసారి మీ కుడి చేతిని పైకి చాచండి. మీ కుడి చేతిని, చిన్న పిల్లలు కాదు, చిన్న పిల్లలు కాదు, పెద్దవాళ్ళందరూ కూడా మీ కుడి చేతిని చాచండి. అలా పిల్లల మీద కొంచెం వంచండి. ఈరోజు అలనాడు ఏ విధంగా అయితే యేసు ప్రభు వారి మీద చేతులు ఉంచి ప్రార్థించినట్లుగా మన బిడ్డల మీద మనం చేతులు ఉంచి ప్రార్థించుతాం. ఓ సర్వేశ్వర, నీ కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మా జీవితంలో మాకు ఇచ్చినటువంటి ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ మీ యొక్క అనుగ్రహాలు, దీవెనలు, ఆశీర్వాదాలు వాళ్ళపై కుమ్మరిస్తూ దేవా, వారు నిత్యము కూడా ఉన్నతమైన భవిష్యత్తుతో వాళ్ళు దీవించబడుతూ మీ యొక్క జ్ఞాన వరాలు, అనుగ్రహాలు, క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని, ఉన్నతమైన భవిష్యత్తును 100 అంతులుగా, 60 అంతులుగా, 30 అంతులుగా ఫలించే భాగ్యాన్ని
మా బిడ్డలకు అందరికీ అందించమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడి విశ్వాసాన్ని ప్రకటించుదాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును అతని యొక్క ఏకాపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతుల అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధి ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచాను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించిన వారులకు చనిపోయిన వారులకు తీర్పు చేయడానికి వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క తానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. మన యొక్క అవసరాల నిమిత్తము ఈ విశ్వాసుల ప్రార్థనలు, మన సంఘ, మన వ్యక్తిగత, మన విచారణ అవసరాల నిమిత్తము మన దేశం కోసం ప్రత్యేకంగా ఎప్పుడు సమర్పించుదాం. మా ఆత్మల జీవాధారమైన దేవ, మా తిరుసభ పరిపాలించుచున్న మా పరిశుద్ధ రియో పోపు గారిని, మా బాల పీఠాధిపతులను, గురువులను, మఠకన్యులను, ఉపదేశులను మీకు సమర్పించుతున్నాము. వారి కోసం ప్రార్థించుచున్నాము. సువార్త పరిపాలించిన వారిని మీ పవిత్రాత్మ ప్రేరణతో నడిపించమని. ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి. సర్వేశ్వర, స్తుతులకు పాత్రుడైన ఓ దేవ, విచారంలోనే ప్రతి కుటుంబము సమర్పించుచున్నాము, ప్రార్థించుచున్నాము. మా విశ్వాసములకు కావలసిన అమూర ఆరోగ్యములను, ఆత్మీయ వరములను సమృద్ధిగా ఇవ్వండి. విశ్వాసులందరూ ఐకమత్యంతో ఏక కుటుంబమై మీ ప్రేమకు సాక్ష్యముగా జీవించు భాగ్యమును అనుగ్రహించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ మరీతనమా, మరీమాతని లోకమునకు ఆధ్యాత్మిక తెల్లుగా అనుగ్రహించినందులకు మీకు నిండు హృదయములతో శ్రుతులు అర్పించుచున్నాము. ప్రేమ, సహనం, కరుణతో నిండునట్టి సకల సద్గుణ రాశిమైన మరీమాత ఔన్నత్యమును, ప్రేమను తెలుసుకొని ఆమెను గౌరవించుచు ఆమె వేడుకల ద్వారా మా జీవిత యాత్రను కావలసిన సకల వరములను దయచేయమని. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ శాంతికి నిలయమైన దేవ, మా విశాల భారతదేశంలోని నాయకులందరి కోసం ప్రార్థించుచున్నాము. వీరంతా మా దేశ లౌకిక రాజ్యమును గౌరవించి వారిగా చేయండి. వీరంతా ప్రజలకి అభివృద్ధికై నిరంతరము శ్రమించుచు ప్రజలకు న్యాయం, శాంతి, మెరుగైన భవిష్యత్తును ప్రసాదించే నాయకులుగా దీవించమని. ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ సర్వ వైద్యుడా, సకల రోగ వ్యాధి బాధలతోనూ, అనారోగ్యముతోనూ, నిరుత్సాహముతోనూ, అశాంతితో సతమతమవుతున్న వారందరి కోసం మేము ప్రార్థించుచున్నాము. 10 మంది కుష్ఠరోగులను స్వస్థతపరిచినట్లే మీరు మాలో ఉన్న సకల రోగములను పారద్రోలి మీ కరుణ ప్రేమలతో మమ్మ స్వస్థపరచమని. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. 2 చేతులు జోడించుదాం. ప్రియులారా, మన బిడ్డలు మన కోసం ప్రార్థించినటువంటి విన్నపాలతో పాటు మన వ్యక్తిగత అవసరాలను ప్రభువుకు సమర్పించుదాం. మన గుండె లోతుల్లో ఉన్నటువంటి అవసరతలు, మన బిడ్డల కోసం, మన యువకుల కోసం, వాళ్ళ యొక్క క్రమశిక్షణను ప్రభు వారికి అందించాలని, వివాహ సంబంధాల కోసం చూస్తున్న బిడ్డల కోసం, వివాహమైనటువంటి దంపతులకు గర్భఫలం కోసం, గర్భఫలం పొందుకున్నటువంటి వారు ఆరోగ్యంతో ఉండే విధంగా ప్రభు దీవించాలని, దాంపత్య జీవితంలో ఉన్న వారికి శాంతి సమాధానాలు ప్రసాదించాలని, మన తల్లిదండ్రులకి, మన తోబొట్టువులకి, అన్నదమ్ములకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని,
ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో అలాంటి వారందరినీ ప్రభు స్వస్థత పరచాలని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా మన శ్రీ సభలో ఉన్నటువంటి మన బాలాపీఠాధిపతిని, ముఖ్యంగా మన విశాఖ అగ్రపీఠ గురువులు, కన్యాస్త్రీలను, ఉపదేశులను, పెద్దలందరినీ, అన్ని విచారణలను ప్రభు దీవించాలని, అలా గురు తర్ఫీదులో ఉన్నటువంటి అమ్మగారుల తర్ఫీదులో ఉన్నటువంటి బిడ్డలను చక్కగా తర్ఫీదును పొంది దేవునికి ప్రీతికరంగా ఉండే గురువులుగా, అమ్మగారులుగా దేవుడు వారిని ఆశీర్వదించాలని, మనం కూడా మన బిడ్డలను మనం ప్రోత్సహించే వారిగా, ఈ లోకములో పరిగెడుతున్న ఈ ప్రపంచంలో ఈ యొక్క ఆశలలో కాదు మనం వాళ్ళని పెంచాల్సింది, గురువులుగా, అమ్మగారులుగా మన బిడ్డలను మనం ప్రోత్సహించడానికి ప్రయత్నం చేయమని దేవుడు మనందరికీ అలాంటి అనుగ్రహాలు దేవుళ్ళు కుమ్మరించమని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అర్పణ. నీ వైభవం మిక్కిలి వినయముతో ప్రార్థించుచున్నాము. పరమ పవిత్రమైన నీ కుమారుని రక్తము శరీరము మాకు ఆహారం ప్రసాదించి మమ్మ పోషించుచున్నాము. అదే రీతిగా అతని దైవ స్వభావములో మమ్మ భాగస్థులను చేయము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందిగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి ప్రత్యేకంగా మన చిన్నారి బిడ్డలందరినీ కూడా కాచి కాపాడుదురుగాక. దీని వరకు సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.